సార్ మాట్లాడతాను ఏం మాట్లాడాలి సార్ వస్తున్నాడు దేని కాదు అదే సార్ మాట్లాడతాను దేనికి ఎవరు నాకు బయటకి వెళ్ళి సాయంత్రం రమ్మను సార్ సార్ వస్తున్నాడు సార్ వచ్చినాక వెళ్ళాడు సార్ వచ్చినాక మాట్లాడు దేని కాపుతురు చెప్పాలి కదా సార్ వస్తున్నాడు నాకు దేని కాపుతురు ఒక నిమిషం ఆగండి దేని కాపుతురు మీరు ఆపే రీజన్ అయితే చెప్పాలి కదా నాకు. అదే సార్ చెప్తాను రైట్ రైట్ సార్ ఆగండి సార్ మీరు ఎట్లా ఆపుతారు వాళ్ళు సార్ ఆగండి సార్ సార్ చెప్తాను ఇక్కడ ఏం మీ బాధ ఏంటి? మీ సార్ నేను ఎందుకు అడగాలి నేను బయటకు పోనీకి నేనే పర్మిషన్ పర్మిషన్ నేనే ఆగండి సార్ మీరు అసలు అంత close గా మీరు ఆగండి సార్ ఆగినంత వెళ్ళండి ఎట్లా కాదు? మీరు సార్ గారు మాట్లాడినాక మీరు నమ్మకం ఉంది. 2 నిమిషాలు చెప్పినాక వెళ్ళండి అప్పటిదాకా వెళ్ళండి. ఏం మాట్లాడాలి? మీరు మాట్లాడండి నేను మాట్లాడినాక మీకు రైట్ ఉందా నన్ను ఆపండి. మీకు రైట్ ఉందా మీకు రైట్ ఉందా మీ గురించే పోరాడుతున్నాం భయ్యా మీ జీతాలు వస్తున్నాయా పిఎఫ్లు డిఎఫ్లు వస్తున్నాయా ఆయన కూడా చెప్తున్నాడు మీ గురించే పోట్లాడుతున్నాం మేము మా గురించి కాదు మాకేం షోక్ కాదు మీరు అడ్డుపడాలని మరి సార్ నమస్కారం సార్ నేను ఎవరితో మాట్లాడాలి రైటింగ్ ఇవ్వండి నాకు ఏమని నేను ఎక్కడికి వెళ్తున్నాను అయ్యా స్వామి నన్ను ఆపే అధికారం మీకు ఏమవుతుంది ముందు వ్యాప్తం గేట్లో పోతాం అదే సార్ కార్లో నేను మాట్లాడుతున్నాను లేదు ఒక్కసారి మాట్లాడండి ముందు పెట్టుకో సిఐ గారు మమ్మల్ని ఆపితే ఎట్లా అండి నమస్తే పోరాటం చేసేది మీ గురించి కదండి మొత్తం అందరి గురించి మేము హామీలు ఇవ్వలేదు ఏం చేయలేదు ప్రజలను మోసం చేసిన సర్కార్ నిలదీసి హక్కేస్తుంది నిత్యం తెలిపి మీ బాధ నేను అర్థం చేసుకుంటా కానీ మీరు మమ్మల్ని ఆపొద్దు మీ వాళ్ళు మొత్తం అడ్డుపడుతుంది మేము పోరాటం చేసి తీసుకొచ్చే సీఏ గారు మీరు కూడా డిఎఫ్లు పిఎఫ్లు ఏముంటారండి డిపార్ట్మెంట్కి మీ అందరి తరఫున మేము పోరాటం బీజేపీ పార్టీ పోరాటం చేస్తున్నాం మరి మీరు మాకు అడ్డుపడితే ఎట్లండి ఇట్లా ఉన్నది కథ ప్రజల గురించి పోరాటం చేస్తుంటే ఇక్కడ ఇవాళ నిరసన తెలిపే ప్రయత్నం చేస్తుంటే మరి ఇవాళ పోలీసులు మమ్మల్ని పోకుండా అడ్డుపడుతున్నారు నువ్వు బొట్టు పెట్టుకున్నావు హిందుత్వానికి పోరాటం చేస్తున్నాం పోలీసు వాళ్ళ గురించి పోరాటం చేస్తున్నాం ప్రజల గురించి పోరాటం చేస్తున్నాం రైతుల గురించి పోరాటం చేస్తున్నాం యువకుల గురించి పోరాటం చేస్తున్నాం మరి వాళ్ళ వృద్ధుల గురించి కూడా పోరాటం చేస్తున్నాం ఈ పోరాటం చేస్తుంటే మీరు అడ్డుపడుతున్నారు మరి ఇది ఎంత మటుకు కరెక్ట్ అంటున్నా ఇట్లున్నది రేవంత్ రెడ్డి గారి సర్కారు నిరసన వ్యక్తం చేయనియరు ఎవరిని పోరాటం చేయనియరు హిందుత్వం మాట్లాడొద్దు హిందుత్వం మాట్లాడితే ఇమీడియట్ కేసులు మరి ఇట్లాంటి గవర్నమెంట్లు ఉన్నాం మనం మరి ఇది
ఒక ప్రజాపాలన కాదు, ఇది ఒక రజాకారుల పాలనగా నేను భావిస్తున్నా. మరి ఎక్కడ పోయినా ఇలా బీజేపీ రాష్ట్ర నాయకులు అందరినీ కూడా రాత్రి నుంచే అడ్డుకొని మరి ఇలా నిరసన తెలియజేయకుండా గొంతు నొక్కే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి సందర్భం తెలియజేస్తూ, మీరు ఎంత నొక్కినా బీజేపీ ప్రజల పార్టీ, బీజేపీ వీటికి భయపడదు, బీజేపీ పార్టీ ప్రజల పక్షాన ఎంతకైనా తెగించి పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.